హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము బీరకాయ స్వీట్ కార్న్ తోటి కూర తయారు చేసుకుందాము. ఈ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయలు తీసుకున్నాం కదా, ఈ బీరకాయలని శుభ్రంగా చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనం ముక్కలు కట్ చేసుకుందాము. ఈ స్వీట్ కార్న్ ఉంది కదా, ఈ స్వీట్ కార్న్ని గింజలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ బీరకాయలని చక్కగా ఇట్లా మనము చెక్కు తీసుకోవాలి. చక్కగా చెక్కు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. బీరకాయలు అన్నీ మనం తీసుకున్న బీరకాయలు మొత్తం ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చక్కగా లేత లేత కాయలు తీసుకోవాలి. చూడండి, బీరకాయలని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే స్వీట్ కార్న్ని గింజలు తీసి పెట్టానండి. 1 కప్పు తీసాను. ఇవి 2 కప్పులు అవుతాయి బీరకాయ ముక్కలు. ఈ 2 కప్పుల బీరకాయ ముక్కలకి 1 కప్పు స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేసాను. అలాగే ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేస్తున్నాను. చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా చిటపట్లాడుతూ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాము. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కొంచెం సగం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేద్దాము. చూడండి, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది మనకు కూరకు కూడా. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. కాస్త పసుపు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసారండి. చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దాము. బీరకాయ ముక్కల్ని కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ అంతా కలిసేలాగా చక్కగా కలయబెట్టాలి మొత్తం కూడా. చూడండి, నేను ఉప్పు వేస్తున్నాను. ఇది కల్లు ఉప్పు అండి. కల్లు ఉప్పు వేసి చక్కగా అటు ఇటు తిప్పుకొని కాసేపు మూత పెట్టుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది బీరకాయ కూర. చూడండి, కూర ఎలా ఉందో చూద్దాము. చక్కగా మగ్గిపోయింది. నేను 1-2 సార్లు మూత తీసి ఇలా కలుపుకున్నాను. మనం కలుపుకోలేదనుకోండి ఒక్కొక్కసారి మాడిపోవచ్చు. అందుకని 1-2 సార్లు మనము మధ్యలో కలుపుకోవాలి, మధ్యలో చూసుకోవాలన్నమాట. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి తగినట్లుగా వేసుకోవచ్చండి. కారం వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బీరకాయ స్వీట్ కార్న్తో కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు కూడా చక్కగా స్వీట్ కార్న్ తోటి. పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.